రామాయణంలో ఒక సాధారణ గిరిజన మహిళ భక్తి ద్వారా మోక్షం పొందింది. ఆమె పేరు శబరి. రాముడు నిజంగా ఆమె పాదాలు కడిగాడా? శబరి గిరిజన కుటుంబంలో పుట్టింది. జంతు హత్యలు చూసి ఇంటి నుంచి పారిపోయింది. మతంగ మహర్షి ఆశ్రమంలో శిష్యురాలైంది. గురువు సేవ చేస్తూ తపస్సు చేసింది. మతంగముని మరణానికి ముందు రాముడు వస్తాడు, ఆయన దర్శనం ద్వారా నీ జన్మ సార్థకమవుతుంది అని చెప్పారు. శబరి ఆ మాటలు నమ్మి సంవత్సరాలు ఎదురుచూసింది. ప్రతిరోజు ఆశ్రమం శుభ్రం చేసి మధురమైన పండ్లు సేకరించి ఉంచేది. రాముడు ఎప్పుడు వస్తాడా, ఆయనకి ఈ పండ్లు ఎప్పుడు సమర్పించాలి అని. చివరికి ఆ రోజు రానే వచ్చింది. రామలక్ష్మణులు ఇద్దరూ ఆ ఆశ్రమానికి వచ్చారు. శబరి ఆనందంతో కళ్ళ నీళ్లతో రాముడి పాదాలు కడిగింది. పండ్లు రుచి చూసి ఆ రాములు వారికి పెట్టింది. రాముడు ఆ పండ్లను ఇష్టంగా తిన్నాడు. ఎందుకు అంటే ఆ పండ్లలో ఆమె భక్తి దాగి ఉంది. రాముడు ఆమె భక్తి పవిత్రత చూసి ఆమె భక్తికి మెచ్చుకొని ఆమె పాదాలు కడిగాడు. భగవంతుడికి కావాల్సింది స్వచ్ఛమైన భక్తి మాత్రమే. మనం స్వచ్ఛమైన భక్తితో ఏది సమర్పించినా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్లో జై శ్రీరామ్ అని రాయండి. జై శ్రీరామ్.